జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భూ సంబంధిత వ్యవహారం వల్ల లాభం కలిగే అవకాశాలు బాగా ఉంది. వ్యాపారులకు పురోగతి ఉంటుంది. ఉద్యోగులకి కార్యాలయంలో సానుకూలతగా ఉంటుంది. విద్యార్థులకి మిశ్రమ ఫలితాలున్న విజయం సాధిస్తారు. దాంపతుల మధ్య ప్రేమానురాగం పెరిగి అందంగా ఆనందంగా ఉంటారు. వివాహానికి సంబంధించిన విషయంలో అద్భుతమైనటువంటి సరళిని పొందిస్తారు. రాజకీయాలకు సంబంధించిన కాస్త జాగ్రత్తగా ఉండాలి, కానీ బాగుంటారు. ఉద్యోగాలు మారాలనుకున్న వాళ్ళకి, లేదా స్థానచలనం పొందాలనుకున్న వాళ్ళకి, ట్రాన్స్ఫర్స్ కోరుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. త్వరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. వెళ్ళేటప్పుడు జాగ్రత్త చూసుకొని మీ యొక్క లాంగ్ టర్మ్ ప్రాసెస్ చూసుకొని వెళ్ళండి. వ్యాపార భాగస్వామితో స్పష్టంగా చర్చించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. చిన్న తరహా ఈ యొక్క పారిశ్రామికవేత్తలు ఉంటారు కదా, ఇండస్ట్రీస్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి. కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకోండి, అన్ని రకాలుగా పరిష్కరించుకోండి. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడాను. కుటుంబ విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, మాట్లాడితే అన్ని సెట్ అయిపోతుంది. 12వ స్థానంలో కేతు కారణంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వివాహ ప్రయత్నాలకి ఇది ఒక మంచి సమయం. శుక్రుడు పంచమ స్థానంలో శనీశ్వర కుజుల మధ్య సంచారం ఉండాల. 6వ తేదీ నుండి 26వ తేదీ వరకు అగ్రిమెంట్ విషయంలో జాగ్రత్త. గురు దృష్టి ఉన్నందున పరిస్థితులు చక్కబెట్టే అవకాశాలు ఉన్నాయి. స్పోర్ట్స్ వారికి, సినిమా, టీవీ రంగం వారికి, రీసెర్చ్ చేసే వాళ్ళకి సర్వీస్లో చాలా బాగుంటుంది. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం మీరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో రాయండి. ఎందుకు జాతకం తెలియాలో అని చెప్పండి. మీ యొక్క రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చండి. మీకు ఈ నెలంతా కూడాను మంగళవారం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 7 అనే ఒక సంఖ్య కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు తెలుపు. తూర్పు దిశ ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటుంది. చంద్రాష్టమం మార్చి 14/3/2024 10:39 నుండి 17/3/2024 4:21 వరకు చంద్రాష్టమం. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఈ 2.5 రోజులు. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శివరాత్రి వస్తుంది, ఆ శివుడికి అభిషేకం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఒక పేదవాళ్ళకి చెప్పులు కొనివ్వండి. ఇదే మీకు పరిహారం. విజయోస్తు.